ఆల్రెడీ వేరియబుల్ నేమింగ్ నేర్చుకున్నాము అండ్ ఆల్సో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాము. అండ్ ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. క్రియేటింగ్ ఎ బ్యాండ్ నేమ్ జనరేటర్. సో పాపులర్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ పింక్, బీటీఎస్ ఇలాగా. అలా కొన్ని రాక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి నేమ్స్ ఉంటాయి కదా, ఇలాగా బ్రిస్టర్ ర్యాబిట్స్ అని. అలా ఒక కస్టమ్ బ్యాండ్ నేమ్ అనేది మనం జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. అంటే మన శాంపుల్ అవుట్పుట్ చెప్తాను, దాన్ని బట్టి కోడ్ ఎలా రాయాలో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అది మన సిటీ నేమ్ తీసుకోవాలి. సిటీ నేమ్ ఇన్పుట్ కింద తీసుకోవాలి. అంటే ఇది జస్ట్ మీకు సూడో కోడ్ చెప్తున్నాను, దాన్ని బట్టి మనం ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేద్దాం. అండ్ ఆల్సో మన పెట్ నేమ్ని కూడా ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఆ రెండింటిని కాంకాటినేట్ చేయాలి. అంటే ఆ రెండింటిని కంబైన్ చేసి మనకి బ్యాండ్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇది సూడో కోడ్ లాంటిది, ఐడియా బిహైండ్ ద ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ మనం వెల్కమ్ మెసేజ్ ఇద్దాం. వెల్కమ్ టు ద బ్యాండ్ నేమ్ జనరేటర్. ఓకే, సో బ్యాండ్ నేమ్ జనరేటర్కి మీకు స్వాగతం ఫస్ట్ వెల్కమ్ చెప్తుంది. ఓకే, వర్కింగ్ గుడ్, ఎస్. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ ఏమని తీసుకుందాం అంటే ఇన్పుట్కి ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి. వాట్ ఈజ్ యువర్ విలేజ్ ఆర్ సిటీ, రైట్? మీదే ఊరు లేదంటే నగరం. ఇప్పుడు ఇన్పుట్ అయితే తీసుకుంటాం, మరి దీన్ని స్టోర్ చేయాలి కదా, అందుకని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం దీన్ని. సిటీ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో సిటీ అనే వేరియబుల్లో మనం ఇచ్చిన దాన్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇన్పుట్ తీసుకుందాం, పెట్. అంటే మనం పెట్ నేమ్ కూడా తీసుకోవాలన్నాను కదా, ఇన్పుట్ తీసుకుందాం. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పెట్ ఆర్ పెట్ అంటే ఇంకా తక్కువే ఉంటాయి కదా యానిమల్స్, లేదంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యానిమల్ అని రాద్దాం. అప్పుడు లైనో టైగర్ అంటే కూడా చెప్పచ్చు కదా. అండ్ ఆ తర్వాత మనం బ్యాండ్ నేమ్ ఇచ్చేద్దాం. యువర్ బ్యాండ్ నేమ్ కుడ్ బి. అంటే స్ట్రింగ్ కాంకాటినేషన్ అనేది మనకి ప్రాక్టీస్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ సిటీ నేమ్ వచ్చేలాగా అండ్ మళ్ళీ స్పేస్ వచ్చేలాగా, స్పేస్ కూడా మనం ఇవ్వాలి కదా. అండ్ ఆ తర్వాత పెట్ నేమ్ వచ్చేలాగా. ఓకే, ఆల్రెడీ సిటీ పెట్ అని వచ్చాయి కదా, ఎందుకంటే ఇవి ఆబ్జెక్ట్స్ కింద స్టోర్ అయ్యి ఉన్నాయి. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం ఈ కోడ్ని. వాట్ ఈజ్ యువర్ విలేజ్ స్లాష్ సిటీ, వెల్సవిల్లి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యానిమల్, లయన్. లయన్, వెల్సవిల్లి లయన్ అని వస్తుంది అప్పుడు, సో లయన్స్ అని రాద్దాం. వెల్సవిల్లి లయన్స్. యువర్ బ్యాండ్ నేమ్ కుడ్ బి వెల్సవిల్లి లయన్స్. అండ్ ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి ఇంకా చదవడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా ఓకే. మళ్ళీ రన్ చేద్దాం. వాట్ ఈజ్ యువర్ విలేజ్ ఆర్ సిటీ, వెల్సవిల్లి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యానిమల్, లయన్. సో యువర్ బ్యాండ్ నేమ్ కుడ్ బి వెల్సవిల్లి లయన్ అని ఇచ్చాడు. మనం పెట్ నేమ్లో ఎస్ రాయకుండా ఉండాలంటే ఇక్కడ పెట్తో ఎస్ను కూడా కాంకాటినేట్ చేయొచ్చు మనం. ఇది కూడా మంచి ఐడియా. ఓకే, సో చివరిని ఎస్ అనేది అదే ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. ఓకే, వెల్సవిల్లి లైన్. సో మన లైన్ అని రాస్తేనే లైన్స్ అని వచ్చేసింది. సో ఇలా మనం బ్యాండ్ నేమ్ని జనరేట్ చేయొచ్చు. ఇది మనకి ఈ లైన్ బట్టి మనకి స్ట్రింగ్ కాంకాటినేషన్ మీద ఒక మంచి గ్రిప్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ గైస్. హలో గైస్, ఇప్పుడు మనం డేటా టైప్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకు ఆల్రెడీ కొన్ని డేటా టైప్స్ అయితే తెలుసు. స్ట్రింగ్ తెలుసు, ఇంటీజర్ తెలుసు, ఫ్లోట్ తెలుసు, బూలియన్ తెలుసు, లాంగ్ ఇంటీజర్ తెలుసు. కానీ ఒకసారి రివైజ్ చేద్దాం వీటన్నిటిని. హలో అని ఉందనుకోండి, ఇది స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా? అండ్ స్ట్రింగ్ అంటే జస్ట్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబల్ కొటేషన్ మార్క్స్ అనమాట. ఇది రన్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. జస్ట్ ఇక్కడ నోట్స్ కింద రాస్తున్నాను. హలో అనేది స్ట్రింగ్. మనం దీన్ని ఒక డేటాలో వేరియబుల్లో స్టోర్ చేద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు హలో.
ఇప్పుడు మనం ఇండెక్సింగ్ ఇవ్వచ్చు అనమాట దీన్ని. సో స్ట్రింగ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అంటే హెచ్ అనేది అవుట్పుట్లో రావాలి ఇప్పుడు మనకి. ఓకేనా? ఎలాగొచ్చిందంటే ఈ నంబరింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ కౌంట్ చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే హెచ్ ప్లేస్లో 0 పెట్టుకుంటుంది, E1, L2, మళ్ళీ L3, O4 అలా కౌంట్ చేసుకుంటుంది. ఇండెక్సింగ్ అంటారు కదా, ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ మనకి ఈ రావాలనుకోండి, 1 అనే స్ట్రింగ్లో ఫస్ట్ ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ అంటే ఈ వస్తుంది అలాగా. అండ్ మనం నెగిటివ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు, పైథాన్కి మాత్రమే అది స్పెషాలిటీ. 0th ఎలిమెంట్ హెచ్ అయింది కాబట్టి -1 ఎలిమెంట్ రివర్స్ అవుతుంది, ఓ అవుతుంది అనమాట. సో ఇక్కడ -1 ఇస్తే ఓ అనేది అవుట్పుట్లో వస్తుంది అలా. అండ్ -2 ఇస్తే రివర్స్ కౌంట్ ఎల్ వస్తుంది, -3 ఇచ్చినా కూడా ఎల్ వస్తుంది. అండ్ ఆల్సో నోట్ చేయండి, ఇక్కడ స్పేసెస్ కూడా ఇది కౌంట్ చేస్తుంది. సపోజ్ హెలో ఓల్డ్ అని ఉంది అనుకోండి, ఇప్పుడు దీని యొక్క లెంత్ ప్రింట్ చేద్దాం మనం. అసలు ఎంత రావాలి? లెంత్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ, అంటే ఇండెక్సింగ్ వేరు, లెంత్ ఫైండ్ అవుట్ చేయడం వేరు కదా. హెలో 5, ఇది ఒక 6, ఇది ఒక 5, అంటే 11 రావాలి. సో లెన్ ఫంక్షన్ పాస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత వస్తుందంటే 11 వస్తుంది. అంటే మన స్పేస్ కూడా కన్సిడర్ చేసినట్టే కదా. ఇక్కడ డబల్ స్పేస్ పెడితే 12 వస్తుంది. ఓకే అలా. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రింగ్స్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. అండ్ ఒక ఇంటీజర్ని డిక్లేర్ చేద్దాం ఇప్పుడు. స్ట్రింగ్ తర్వాత ఇంటీజర్ కదా, ఇంటీజర్ అంటే జస్ట్ ఒక నంబర్. అండ్ దీనికి మళ్ళీ మనం కొటేషన్ మార్క్స్ ఇచ్చాం అనుకోండి, అది ఫ్లోట్ అయిపోతుంది, సారీ స్ట్రింగ్ అయిపోతుంది అది. సో జస్ట్ కొటేషన్ మార్క్స్ ఇవ్వకుండా ఇచ్చిన ఏ న్యూమరికల్ వాల్యూ అని ఇంటీజర్ అవుతుంది. ఒకవేళ దానికి డెసిమల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇలా, ఇది ఫ్లోట్ అవుతుంది మళ్ళీ. సో జస్ట్ డేటా టైప్స్ రాసేస్తున్నాం ఇక్కడ. మనం బాగా పెద్ద ఇంటీజర్స్ ఉంటే కామర్స్ పెడతాం కదా జనరల్గా. లార్జ్ అండర్స్కోర్ ఇంటర్ ఇస్తున్నాను ఇక్కడ మనకు అర్థం కావడానికి. జస్ట్ వేరియబుల్ నేమ్ ఏదన్నా ఇవ్వచ్చు, బిగ్ ఇంట్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ కామర్స్ బదులు అండర్స్కోర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక వ్యాలిడ్ నెంబరే. దీన్ని కూడా ఇంటీజర్ కిందే అది ట్రీట్ చేస్తుంది. అంటే ఇది రాయడం ఎంత, ఇది రాయడం కూడా అంతే. 1 2 3 4 5 6 7 8 9 ఇలా రాస్తే ఎంతో, ఇది ఎలా రాస్తే కూడా అంతే. కానీ ఇలా రాస్తే మనకి చదవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో అది జస్ట్ బిగ్ ఇంట్ గురించి, లార్జ్ ఇంటీజర్ గురించి. అండ్ ఫ్లోట్ అయితే డెసిమల్ పాయింట్స్ చెప్పాం కదా. సో బూలియన్ చూద్దాం ఇప్పుడు. బూలియన్ అంటే ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆర్ అనే కీవర్డ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ అది కీవర్డ్ కింద ఊహించేసుకుంటుంది అది. సో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటే దాన్ని బూలియన్ అంటారు. సో ఇక్కడ మనం రాసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. అండ్ ఇక్కడ టీఎఫ్ అనేది క్యాపిటల్ రాయాలి, మళ్ళీ స్మాల్ రాస్తే దానికి అర్థం కాదు. క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ ఎఫ్ రాస్తే బూలియన్ వాల్యూస్ అని దానికి అర్థం అవుతుంది. అండ్ ఆల్సో కొటేషన్స్ పెడితే మళ్ళీ అది స్ట్రింగ్ అయిపోతుంది అది. సో క్యాపిటల్ ట్రూ అండ్ క్యాపిటల్ ఫాల్స్ వితౌట్ కొటేషన్ మార్క్స్ విల్ బి ఏ బూలియన్. మనం వీటితో కొన్ని ఆపరేషన్స్ చేద్దాం ఇప్పుడు. సపోజ్ ప్రింట్ 20 + 30 అని ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, 50 వస్తుంది. ఓకే, అండ్ ఈ 20ని మనం స్ట్రింగ్ కింద చేంజ్ చేస్తాం. అంటే కొటేషన్ మార్క్స్ పెడితే దానికి ఇంటీజర్ అని అనుకోదు, స్ట్రింగ్ అనుకుంటుంది. ఇప్పుడు 20 + 30 ప్రింట్ చేసాం అనుకోండి, అవుట్పుట్ 20 30 వస్తుంది. అది మామూలుగా ఎడిషన్ చేయదు, ఇంకా వాటిని స్ట్రింగ్స్ కింద ట్రీట్ చేసి వాటిని కాంకాటినేట్ చేస్తుంది. అండ్ మనం ఒక స్ట్రింగ్ని ఒక ఫ్లోట్ని ఒక ఇంటీజర్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కొటేషన్స్ తీసేయాలి. అది టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది. 20.69 + 30.69 5169. ఓకే, అండ్ ఒక ఫ్లోట్ని కూడా యాడ్ చేసేయచ్చు, 30.10 20.20. సో ప్రాబ్లం లేకుండా ఇది యాడ్ చేసేస్తుంది. అండ్ ఇంకేం చెప్పాలి. ఓకే, మనం ఇలా రాసాం కదా బిగ్ ఇంట్స్, ఇది మనం వ్యాలిడ్గా ట్రీట్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం.
ఇది 3 తర్వాతే పెట్టాలని లేదు, ఇది ఎప్పుడైనా పెట్టచ్చు కామా అనేది, మనం జస్ట్ చదవడానికి అంతే. ఓకే, సో ఇది యాడ్ చేస్తే అవుట్పుట్ రావాలి లాస్ట్లో 1. ఓకే, వచ్చేసింది. సో ఇది కూడా నార్మల్ నెంబర్ కింద ట్రీట్ చేస్తుంది, అంటే మనం అండర్స్కోర్ యూస్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇవి బేసిక్ డేటా టైప్స్ గైస్. సో వీటి మీద మనకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అలాగే బూలియన్స్ అనేవి మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, ఇఫ్ కండిషన్స్ అండ్ ఫర్ లూప్స్ రాసినప్పుడు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ. ఓకే గైస్, సో మనం డేటా టైప్స్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ అనేవి యూజ్ చేద్దాం. ఆల్రెడీ మనం లెన్ అనే ఫంక్షన్ చూసాం కదా, అది స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో చెప్తుంది. సపోజ్ దీనికి అవుట్పుట్ 11 రావాలి అంటే దీన్ని ప్రింట్ చేసినప్పుడు. ఓకే, హలో వరల్డ్ యొక్క లెంత్ 11 వచ్చింది. అండ్ సపోజ్ అదే నంబర్ యొక్క లెంత్ చూద్దాం అనుకున్నాం అనుకో, దీని లెంత్ అయితే 5 కదా, కానీ అది మనకి అవుట్పుట్ ఇవ్వదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంటీజర్ హ్యాస్ నో లెంత్. ఇంటీజర్ అనే టైప్ ఉన్న ఆబ్జెక్ట్కి లెంత్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అవుతుందని చెప్తుంది ఎర్రర్ అయితే. సో మనం ఏం చేయాలంటే దీన్ని స్ట్రింగ్ కింద మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ 5 అని ఇస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇది స్ట్రింగ్ డేటా టైప్ కింద ట్రీట్ చేస్తుంది కాబట్టి దీన్ని. ఆర్ మనం డేటా టైప్ కన్వర్షన్ కూడా యూస్ చేయొచ్చు, STR అని మనం అనుకున్నాం కదా. రైట్, సో ఇప్పుడు ఈ ఇంటీజర్ని అది స్ట్రింగ్ కింద చేంజ్ చేస్తుంది, చేంజ్ చేసి అప్పుడు అవుట్పుట్ ఇస్తుంది. మేబీ యూ ఫర్గోట్ అ కామా, ఎక్కడో కామా మర్చిపోయాను ఉంటుంది, ఎందుకు ఇలా మనం కాంపౌండ్గా చేయడం ఎందుకు కానీ. రైట్, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు STR. ఒక పని చేద్దాం, ముందు స్ట్రింగ్ని ఏం చేద్దామంటే మన నంబర్ని స్ట్రింగ్లోకి మారుద్దాం. అయిన తర్వాత స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలాగైతే కొంచెం ఎర్రర్స్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా 5 వచ్చింది. ఫస్ట్ ఏం చేసామంటే ఈ ఇంటీజర్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాము, దాన్ని స్ట్రింగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ని చెక్ చేయడానికి లెన్ ఫంక్షన్లో మళ్ళీ స్ట్రింగ్ని పెట్టాం. సో ఇలా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, అంటే ఒక్కొక్క ఫంక్షన్స్ ఒక్కొక్క స్పెసిఫిక్ డేటా టైప్కి వర్కౌట్ అవుతాయి కదా, అలా డేటా టైప్స్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం డేటా టైప్ ఎలాంటిదో చెక్ చేయడానికి టైప్ అనే ఒక ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ 1 2 3, దీని టైప్ ఏమొస్తుంది, ఇంటీజర్ రావాలి. ఓకే, 123.20, దీని టైప్ ఫ్లోట్ రావాలి. ఓకే, ఫ్లోట్. అండ్ దీన్ని జస్ట్ మనం కొటేషన్ మార్క్స్లో పెట్టామనుకో, అది టైప్ స్ట్రింగ్ అని రావాలి, STR. ఓకే, అండ్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రాసానుకో, క్యాపిటల్ లెటర్ రాయాలి మర్చిపోకండి, బూలియన్ అని వస్తుంది. సో ఇలా మనం టైప్ ఆఫ్ డేటాను కూడా చెక్ చేయొచ్చు టైప్ ఫంక్షన్ యూస్ చేసి. అండ్ నార్మల్ అర్థమెటిక్ ఆపరేషన్ అయితే డైరెక్ట్గా చేసేయచ్చు అని చెప్పాను కదా, 1 2 3 + 4 5 6. ఇది చేస్తే డైరెక్ట్గా మనకు ఆ రెండు యాడ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ మనం వీటిని స్ట్రింగ్స్ కింద పాస్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి ఇస్తుంది, అంటే కాంకాటినేట్ చేస్తుంది, 1 2 3 4 5 6 ఇస్తుంది అవుట్పుట్. ఎందుకంటే వీటిని ఇంటీజర్స్ కింద ట్రీట్ చేయట్లేదు, ఇది ఒక స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. సో మనం ఈ స్ట్రింగ్ని, అంటే ఇది స్ట్రింగ్ కింద ఉంది కదా, దీన్ని మళ్ళీ మనం ఇంటీజర్లకు మార్చుకోవాలంటే INT అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, INT 4 5 6 ఇది తీసేస్తున్నాను ఇంకా. అంటే ఇది 4 5 6 అనేది మనం స్ట్రింగ్ కింద రాసాము, ఆ స్ట్రింగ్ని ఇంటీజర్లకు మార్చడానికి ఇంటూ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇప్పుడు మనకి ఎడిషన్ చేసి 579 అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ 579 ఇచ్చింది, ఇక్కడ 579 ఇచ్చింది. సో అలా ఇంటీజర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక డేటా టైప్ని ఇంటీజర్లోకి మార్చవచ్చు. అండ్ ఆల్సో ఏదన్నా మార్చేయచ్చు, అంటే ఏది పడితే అది మార్చేయలేము. మళ్ళీ సపోజ్ ABC అని ఇచ్చామనుకో, ఇది అసలు ఇంటీజరే కాదు, దీనికి ఇంటీజర్ వాల్యూ అంటే ఏమిస్తుంది, సపోజ్ 4 5 6ని మనం స్ట్రింగ్లో పెడితే అది ఇంటీజర్ కింద చేంజ్ చేస్తుంది. ఇలా ఇచ్చామనుకోండి, ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఇంటీజర్ విత్ బేస్ 10, అసలు ఇది ఇంటీజరే కాదని చెప్తుంది ఇది, దిస్ ఎర్రర్. సో ఇలా ఏదైతే వ్యాలిడ్ అవుతుందో దాన్నే మనం ఇంటీజర్లోకి మార్చుకోవచ్చు. ఇది మళ్ళీ వ్యాలిడ్ అవుతుంది.
ఓకే, ఇలా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మిగతావి కూడా చేయడానికి ఐఎన్టీ ఇంటికి చేంజ్ చేయడానికి, ఫ్లోట్కి చేంజ్ చేయడానికి, ఓకే, అండ్ ఎస్టీఆర్ స్ట్రింగ్కి చేంజ్ చేయడానికి, అండ్ బూలియన్కి చేంజ్ చేయడానికి. ఇవి మనం స్ట్రింగ్ డేటా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ అయితే మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్. ఓకే గైస్, మనం డేటా టైప్స్ చూసాము, అలాగే వాటిని మ్యానిపులేట్ ఎలా చేయాలో కూడా చూసాము. ఇప్పుడు కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాము. ఆల్రెడీ మనం ఇంటీజర్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసాము, అండ్ దాంట్లో కొన్ని ఆపరేషన్స్ చూద్దాము. సో ఇది డైరెక్ట్గా రిజల్ట్ అనేది మనకు అవుట్పుట్లో ఇస్తుంది. ఎస్, 123 + 456 579 అవుట్పుట్ ఇచ్చింది. ఇలా ఎడిషన్ చేయొచ్చు, అండ్ సబ్ట్రాక్షన్కి మైనస్ చేయొచ్చు, మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్ యూస్ చేయొచ్చు, ఓకే, అండ్ డివిజన్కి స్లాష్ సింబల్ యూస్ చేయొచ్చు. ఇక్కడ చూసారా మనకి 12.3 వచ్చింది అవుట్పుట్లో. సపోజ్ 120 ఇచ్చామనుకోండి, 12 రావాలి కదా, కానీ దాని బదులు 12.0 వస్తుంది. ఎందుకంటే డివిజన్ ఇప్పుడు ఫ్లోట్ టైప్ని రిటర్న్ చేస్తుంది. సో మనం అలా చేయకుండా ఇంటీజర్ టైప్ మాత్రమే రావాలనుకుంటే ఫ్లోర్ డివిజన్ అని 2 టైమ్స్ స్లాష్ యూస్ చేస్తే ఫ్లోర్ డివిజన్ ఇస్తుంది అనమాట. ఇలా 12 ఇస్తుంది. ఒకవేళ 128 అలాగే ఏమైనా ఇచ్చామనుకోండి, అది 12.8 అవుతుంది కదా, అప్పుడు కూడా 12 వేస్తుంది. అది అంటే జస్ట్ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తుంది. రౌండ్ ఆఫ్ చేయడం అంటే వేరు, కట్ చేయడం అంటే మొత్తం తీసేయండి. రౌండ్ ఆఫ్ చేయడం అంటే సపోజ్ 12.9 ఉంటే దాన్ని 13 ఇవ్వాలి ఆన్సర్. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం కట్ చేసేసి జస్ట్ ఇంటీజర్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. ఆర్ ఫ్లోర్ డివిజన్ యూస్ చేయకుండా ఇంటీజర్ అని పెట్టి దీన్ని డేటా టైప్ కూడా మార్చచ్చు మనం కావాలనుకుంటే, అప్పుడు కూడా 12 వేస్తుంది. ఓకే, సో ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అండ్ ఫ్లోర్ డివిజన్ కూడా చూసాం. ఎక్స్పోనెన్షియేషన్ చూద్దాము. సో ఎక్స్పోనెన్షియేషన్ అంటే పవర్కి 2 టైమ్స్ స్టార్ ఇస్తే అది పవర్ అవుతుంది. సపోజ్ 2^5 32, యా, సో 32 అలాగా ఎక్స్పోనెన్షియేషన్ కూడా చేయొచ్చు మనం దీంట్లో. అండ్ ఈ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ఎడిషన్ కి ప్లస్ యూస్ చేస్తాము, ఓకే, అండ్ సబ్ట్రాక్షన్ కి మైనస్, అండ్ మల్టిప్లికేషన్కి స్టార్, అండ్ డివిజన్కి డివైడెడ్ బై, అండ్ ఫ్లోర్ డివిజన్కి డబల్, అండ్ ఎక్స్పోనెన్షియేషన్కి 2 టైమ్స్ స్టార్ సింబల్ యూస్ చేస్తాం. సో ఇవి మన ఆపరేటర్స్. అండ్ దీంట్లో ఒక ఆర్డర్ ఉంటుంది. సపోజ్ మనకు కాంప్లెక్స్ ఒక ఆపరేషన్ని ఇలా ఇచ్చామనుకోండి, 3 times 3 + 3 / 3 - 3. ఇప్పుడు దీనికి ఒక ప్రెసిడెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఏది చెయ్యాలి, ఆ తర్వాత ఏది చెయ్యాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ దానికి PEDMAS అనే ఒక అబ్రివేషన్ యూస్ చేస్తాం. అంటే ఫస్ట్ పారెంథసిస్, P అంటే పారెంథసిస్ అంటే బ్రాకెట్స్ అనమాట. ఆ తర్వాత ఎక్స్పోనెన్షియేషన్ అంటే స్టార్, 2 టైమ్స్ స్టార్ యూస్ చేస్తాం కదా, అది ఎక్స్పోనెన్షియేషన్. PED అంటే డివిజన్, అండ్ ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఓకే, అండ్ ఆ తర్వాత ఓకే ఎడిషన్, అండ్ ఆ తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇది ఆర్డర్. ఒకవేళ ఇక్కడ పారెంథసిస్, ఎక్స్పోనెన్షియేషన్ ఉంటే ఫస్ట్ డివిజన్కి మల్టిప్లికేషన్కి సేమ్ ప్రెసిడెన్స్ ఉంటుంది, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి సేమ్ ప్రెసిడెన్స్ ఉంటుంది. ఒకేసారి ఈ రెండు చేయాలనుకుంటే ఫస్ట్ మనం లెఫ్ట్ ఉన్నది చేస్తాం, ఆ తర్వాత రైట్ ఉన్నది చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే
పారెంథసిస్ ఉందా లేదు, ఎక్స్పోనెన్షియేషన్ ఉందా లేదు, డివిజన్ ఉందా ఉంది, మల్టిప్లికేషన్ ఉందా ఉంది. సో ఈ రెండు ఫస్ట్ 3 times 3 9 చేసేస్తాము, 9 రాసేస్తున్నాను, ప్లస్ 3/3 1 చేస్తాము, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాం కదా, అండ్ -3. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాం, 10 ప్లస్ 10 - 3 అంటే 7. సో దీనికి అవుట్పుట్ అయితే 7 రావాలి. ఓకే, 7.0 వచ్చేసింది గైస్. అండ్ మనకి జస్ట్ 7 కాబట్టి ఆల్రెడీ డివిజన్ యూజ్ చేసాం కాబట్టి 7.0 ఇస్తుంది. మనం ఇంటీజర్లోకి చేంజ్ చేసుకుంటే 7 ఇస్తుంది. ఓకే, 7. అండ్ ఇలా మనం బాడ్మాస్ ఆర్ బెడ్మాస్ రూల్ని యూజ్ చేసి ఆర్డర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ ఇలాంటి కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మనం బిఎంఐ క్యాలిక్యులేటర్ చూద్దాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. బిఎంఐ గురించి ఏంటో చూద్దాం. బిఎంఐ ఇస్ అ మెజర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ టు సీ ఇఫ్ సమ్వన్ ఈజ్ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్. అంటే వాళ్ళ యొక్క హైట్ని వెయిట్ని మనం ఇన్పుట్ కింద తీసుకుని వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అండర్ వెయిట్ ఉన్నారనే చెక్ చేయడానికి యూస్ చేసే టూలే బిఎంఐ అనమాట. సో బిఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ స్క్వేర్. హైట్ అయితే మీటర్స్లో ఇవ్వాలి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం బిఎంఐని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలి బిఎంఐని క్యాలిక్యులేట్ చేయడానికి. ఫస్ట్ నేను డేటా ఇచ్చేస్తున్నాను, ఆ తర్వాత మనం డేటాని యూజర్ నుంచి తీసుకునేలా కూడా చేద్దాం. సపోజ్ హైట్ 1.65 ఇచ్చాను, అంటే 1 meter 65 centimeters. అండ్ వెయిట్ ఇవైతే ఏ యూనిట్స్ ఇచ్చారో ఆ యూనిట్స్లోనే ఇవ్వాలండి, 84 kgs అనుకుందాం. సో హైట్ వెయిట్ అనే వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ ఇచ్చాను. అండ్ బిఎంఐ ఫార్ములా రాస్తున్నాను, వెయిట్ బై హైట్ స్క్వేర్ కదా, అంటే ×2 ప్రింట్ బిఎంఐ. సో ఇలా మనం ప్రింట్ చేస్తే మనకు వాల్యూ రావాలి 30.85. ఇది బిఎంఐ ఆఫ్ ద పర్సన్. అండ్ మనం ఇన్పుట్ కింద కూడా తీసుకోవచ్చు. ఇన్పుట్ ఎంటర్ ద వెయిట్ ఇన్ kgs. Input enter the height in meters. ఓకే, సో ఇలా మనం యూజర్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకుని వాళ్ళ బిఎంఐ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంటర్ ద హైట్ ఇన్ మీటర్స్ 1.75 ఇద్దాం. అండ్ ఎంటర్ ద వెయిట్ ఇన్ కేజీ 72. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఏమి వచ్చింది కదా చూద్దాం. అన్సపోర్టెడ్ టైప్ ఫర్ పవర్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ మన ఇన్పుట్ తీసుకునేది ఆల్వేస్ స్ట్రింగ్లో తీసుకుంటుంది కదా, అందుకని దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయరు కదా ఫార్ములాలో పెట్టాలంటే. ఓకే, మన ఇలా ఎర్రర్స్ని చదివి కూడా వాటిని డీబగ్ చేయడం అనేది నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రతిసారి మనకి తెలిసిన ఎర్రే రాకపోవచ్చు కదా, మనం తెలుసుకుంటే మంచిది. 1.75 మళ్ళీ ప్రాబ్లం మీద వచ్చిందా. ఓకే, ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాను నేను, కానీ హైట్ అనేది మనం పాయింట్స్ ఇస్తున్నాం కాబట్టి ఫ్లోట్. కేజీ కూడా మనం ఫ్లోట్లోనే పెట్టేద్దాం. ఎంటర్ ద హైట్ ఇన్ మీటర్స్ 1.75. ఎంటర్ ద వెయిట్ ఇన్ కేజీ 62 సపోజ్. ఓకే, బిఎంఐ 20 వచ్చింది, అంటే అండర్ వెయిట్ అనమాట బాగా. ఓకే, ఇలా మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని కూడా బిఎంఐని అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ మనకు ఆన్సర్ ఎంత డెసిమల్స్ రాకుండా ఇంటీజర్స్లో రావాలంటే ఇంటీజర్ బిఎంఐ అని కూడా రాసేయచ్చు. ఇక్కడ జస్ట్ అప్పుడు ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే,
1.7572, let's say. Now what happened? Okay, 1075. అదే పడేది 1.75. ఓకే 72. ఓకే బిఎంఐ 23. అది 23 పాయింట్ మీద అంత రావచ్చు, కానీ అది 23కి రౌండ్ ఆఫ్ చేసి మనకి ఇంటీజర్ వాల్యూ ఇచ్చింది. ఓకే అండ్ నెక్స్ట్ చూద్దాము. అలాగే ఇంటీజర్ కాకుండా మనం రౌండ్ ఫంక్షన్ కూడా యూస్ చేయొచ్చు. అంటే ఇంటీజర్ అయితే ఏం చేస్తుంది, జస్ట్ డెసిమల్ పాయింట్ని కట్ చేస్తుంది. సపోజ్ ఇదే 23.8 వచ్చింది అనుకోండి, అప్పుడు 24 ఇస్తే మనకి ఇంకా యాక్యురేట్గా ఉంటుంది కదా. సపోజ్ ఇందాక తీసుకున్న వాల్యూస్ తీసుకుందాం. హైట్ 1.65 తీసుకున్నాం ఇందాక, అండ్ వెయిట్ 84 తీసుకున్నాం. అప్పుడు అవుట్పుట్ 30.8 ఎంత వచ్చింది. 30.8కి ఇది 31 ఇచ్చింది. సో రౌండ్ ఫంక్షన్ అనేది నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి సపోజ్ డెసిమల్స్లో కొన్ని వాల్యూస్ కావాలంటే అంత పెద్దది అవసరం లేకుండా ఒక 2 ప్లేసెస్ వరకు కావాలనుకుంటే ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ బిఎంఐ వేరియబుల్ అంటే వాల్యూ పాస్ చేశాను, ఆ తర్వాత ఎన్ని డిజిట్స్కి మనకి రౌండ్ ఆఫ్ కావాలో అది కూడా పాస్ చేశాను. సపోజ్ 3 డిజిట్స్ అనుకుంటే డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ అనేది చెప్తుంది. ఇది 1.65 అండ్ 84 సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను. సో 30 తర్వాత 854. సో 3 డిజిట్స్ వరకు మనకి ప్రెసిషన్ ఇచ్చింది కదా. అలా మనం ఈ రౌండ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే అండ్ థ్యాంక్ యూ గైస్. ఈ విధంగా మనం బిఎంఐని క్యాలిక్యులేట్ చేయొచ్చు. హలో గైస్, మనం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం కదా. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఎఫ్ స్ట్రింగ్స్ చూద్దాం. ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ చూద్దాం. ఇంక్రిమెంట్ అనొచ్చు, అసైన్మెంట్ అనొచ్చు. అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ సెపరేట్గా ఏమి ఉండదు, అసైన్మెంట్ని మనం ఇంక్రిమెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. వీడియో గేమ్స్లో మనం ఒక్కొక్క లెవెల్ బీట్ చేసేటప్పుడు ఒక్కొక్క స్కోర్ పెరుగుతుంది కదా. అలాంటి ప్రోగ్రామ్స్ అనేవి రాసేటప్పుడు ఈ అసైన్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో అది ఎలాగంటే మ్యానిప్యులేటింగ్ ఆ వాల్యూ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ వాల్యూ. అంటే ఆల్రెడీ ముందు 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఒక లెవెల్ బీట్ చేస్తే స్కోర్ 1 అవుతుంది. సో ఇంకొక లెవెల్ బీట్ చేస్తే ఇప్పుడు స్కోర్ 1 ఉంది కదా, 1ని 2 చెయ్యాలి. అంటే ప్రీవియస్ వాల్యూని యూజ్ చేసుకుని ఇప్పుడు కొత్తగా వాల్యూని మనం అప్డేట్ చేస్తున్నాం, అంటే మ్యానిపులేట్ చేస్తున్నాం. సో అప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సపోజ్ స్కోర్ ఒక గేమ్ టైప్ ఎన్వైర్న్మెంట్ ఆలోచించండి. స్కోర్ని ఫస్ట్ 0కి సెట్ చేసాం. ఇప్పుడు స్కోర్ వాల్యూని 1 పెంచాలి. ఇక్కడ మనం ఇంకా కండిషన్స్ అవి రాస్తాం, అంటే ఆ లెవెల్ పాస్ అయ్యాక 1 పెంచాలి అలాగా. కానీ ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏంటంటే స్కోర్ని 1 ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు స్కోర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0కి 1 యాడ్ అవుతుంది అండ్ స్కోర్ వాల్యూ 1 ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో అలా స్కోర్ వాల్యూ 100 ఉందనుకోండి, స్కోర్కి 1 యాడ్ చేస్తే 101 ఉంటుంది. అలా మనం ఈ ప్రీవియస్ వాల్యూని యూజ్ చేసి మళ్ళీ ఈ స్కోర్ వాల్యూని అప్డేట్ చేసాం కదా. అలాగే ప్లస్ ఈజ్ ఈక్వల్స్ అంటే ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తున్నాం ప్రీవియస్ వాల్యూకి. అలాగే మైనస్ కూడా చేయొచ్చు, ఒక వాల్యూ డిక్రీజ్ చేయొచ్చు, అప్పుడు 99 వస్తుంది. ఓకే, అండ్ అలాగే ప్రోడక్ట్ కూడా చేయొచ్చు. 1తో చేస్తే ఏమి యూజ్ ఉండదు కదా, 2తో చేసి చూద్దాం. 200 రావాలి ఇప్పుడు. ఓకే వచ్చింది. అండ్ డివైడెడ్ బై 2 చేస్తే 50 వస్తుంది. సో ఈ విధంగా మన అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ వాల్యూని యూజ్ చేసుకుని ఇప్పుడు ఉన్న వాల్యూని మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్స్ చూద్దాం. ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్. అసలు ఇది చెప్పే ముందు దీని యొక్క యూజ్ కేస్ ఏంటో చూద్దాం. మనం ఆల్రెడీ డేటా టైప్స్ డిక్లేర్ చేసాం కదా, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్ అలాగా. సపోజ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఒక డేటా తీసుకుందాం. అండ్ హైట్ తీసుకున్నాం కదా ఇందాక, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.8 అలా తీసుకుందాం. అండ్ ఒక బూలియన్ వాల్యూ కూడా తీసుకుందాం. సపోజ్ విన్నింగ్ అంటే ఆ గేమ్లో గెలిచాడా లేదా అనేది మనం డిక్లేర్ చేయడానికి ట్రూ ఆర్ ఫాల్స్ అని యూజ్ చేస్తాం కదా, అలా ఒక బూలియన్ వాల్యూ కూడా తీసుకుందాం. అలాగే నేమ్, పర్సన్ నేమ్ సపోజ్ శంకర్ అని తీసుకుందాం.
సో ఇక్కడ మనకి అన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మనం కాంకాటినేట్ చేయాలి ఒకే లైన్లో, రైట్. మన జనరల్గా ఏం చేస్తాం, యువర్ స్కోర్ ఈజ్ అని చెప్పి ప్లస్ కూడా రాయొచ్చు ఇక్కడ. ఎస్, స్కోర్ ఎంత, స్కోర్ n ప్లస్. ఓకే, ఇక్కడ మనం ఫుల్ స్టాప్తో క్లోజ్ చేయొచ్చు. యువర్ హైట్ ఈజ్ అని చెప్పి ప్లస్ హైట్ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను, హైట్. అండ్ యు ఆర్ విన్నింగ్ ఈజ్ అంటే నువ్వు గెలుస్తున్నావా లేదా, అక్కడ ట్రూ కదా, ప్లస్ విన్నింగ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఫస్ట్ మనం నేమ్ కూడా యాడ్ చేద్దాం. యువర్ నేమ్ ఈజ్ నేమ్. ఇప్పుడు మనకి డిజైర్డ్ అవుట్పుట్ ఏంటంటే యువర్ నేమ్ ఈజ్ శంకర్, యువర్ స్కోర్ ఈజ్ 0, యువర్ హైట్ ఈజ్ హైట్, అండ్ యువర్ విన్నింగ్ ఈజ్ ట్రూ. అలా రావాలి కదా, కానీ ఖచ్చితంగా అలా రాదు ఇప్పుడు. ఓకే, చాలా ఎర్రర్లు వచ్చాయి. కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంటీజర్. ఎందుకంటే ఈ నేమ్ అనేది స్ట్రింగ్లో ఉంది, ఓకే బాగానే ఉంది, కానీ స్కోర్ అనేది ఎలాగుంది, ఇంటీజర్లో ఉంది. సో మనం దీన్ని స్ట్రింగ్లోకి మార్చాలి కదా, మళ్ళీ స్ట్రింగ్ స్కోర్. అండ్ హైట్ అనేది ఏంటో ఉంది, ఫ్లోట్లో ఉంది, మళ్ళీ దీన్ని స్ట్రింగ్లోకి మార్చాలి. యువర్ విన్నింగ్ ఈజ్, మళ్ళీ ఇది బూలియన్లో ఉంది, మళ్ళీ దీన్ని స్ట్రింగ్లో మార్చాలి. ఇప్పుడన్నా అవుతుందా. యువర్ నేమ్ ఈజ్ శంకర్, యువర్ స్కోర్ ఈజ్ 0, యువర్ హైట్ ఈజ్ 1.8, యువర్ విన్నింగ్ ఈజ్ ట్రూ. ఓకే, ఇక్కడ కొన్ని స్పేసెస్ సరిగ్గా ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇన్నిసార్లు ప్రతి డేటాని మ్యానిపులేట్ చేసే బదులు ఇక్కడైతే మనం కాంకాటినేట్ చేసాం కాబట్టి అన్నింటినీ స్ట్రింగ్లోకి మార్చేసేది ఇంకా ఈజీగా ఉంది. కొన్ని చోట్ల మనం ఇంటీజర్ని మార్చాల్సి ఉంటుంది, ఫ్లోట్ని మార్చాల్సి ఉంటుంది, అవన్నీ చేయడం అనేది కష్టం కదా. ప్రతిసారి అలా మనం గుర్తుపెట్టుకునే ఫార్మాట్ మార్చే బదులు ఒక ఎఫ్ స్ట్రింగ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎఫ్ స్ట్రింగ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. యువర్ స్కోర్ ఈజ్ అని పెట్టి స్కోర్ అని రాసేస్తాయి ఇక్కడ, అదే ఆటోమేటిక్గా చూసుకుంటుంది ఇంకా. ఓకే, యువర్ హైట్ ఈజ్ అని చెప్పి హైట్ వేరియబుల్ని పాస్ చేస్తాను ఇక్కడ. యువర్ నేమ్ ఈజ్ అని చెప్పి నేమ్ వేరియబుల్ని పాస్ చేస్తాను ఇక్కడ. అండ్ యు ఆర్ విన్నింగ్ ఈజ్ అని చెప్పి విన్నింగ్ అనే వేరియబుల్ని పాస్ చేస్తాను. ఓకే, సో ఇది ఎఫ్ స్ట్రింగ్ అనమాట. అంటే మనం డైరెక్ట్గా వేరియబుల్స్ని ఈ స్ట్రింగ్లో రాసేయచ్చు బై యూజింగ్ కర్లీ బ్రేసెస్ అనమాట. సో ఇప్పుడు చూస్తే నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, నేమ్ అనేది క్యాపిటల్ అని యూజ్ చేసాం ఇక్కడ, అది కేస్ సెన్సిటివ్ అని చెప్పడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇది. క్యాపిటల్ వాడితే క్యాపిటల్ వాడాలి. ఓకే, యువర్ స్కోర్ ఈజ్ 0, యువర్ హైట్ ఈజ్ 1.8, యువర్ నేమ్ ఈజ్ శంకర్, యువర్ విన్నింగ్ ఈజ్ ట్రూ. సో ఈ విధంగా ఒక ఫార్మాటెడ్ స్ట్రింగ్ని యూజ్ చేసి మనం వేరియబుల్స్ని స్ట్రింగ్స్ని కలపచ్చు, కాంకాటినేట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ డేటా మ్యానిపులేషన్స్. అంటే ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, రైట్, ఇవన్నీ ఉన్నాయి కదా, str. ఇవి ఫంక్షన్స్ ఏమీ యూజ్ చేయకుండా మనం ఎఫ్ స్ట్రింగ్ని యూజ్ చేసేసి ఆటోమేటిక్గా ఆ డేటా మ్యానిపులేషన్ అనేది అదే చూసుకుంటుంది. సో ఎఫ్ స్ట్రింగ్స్ యొక్క కాన్సెప్ట్ ఇది, అండ్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యొక్క కాన్సెప్ట్ ఇది. థ్యాంక్ యూ గైస్.